ఇది మండల కేంద్రమైన ఉండి గోరింతోట ప్రాంతానికి చెందిన కొల్లి సుందరం కుటుంబ సభ్యుల ఆవేదన. పూర్తి వివరాల్లోకి వెళితే గోరంతోట చర్చి సమీపంలో కొల్లి సుశీలమ్మకు సుమారు 10 సెంట్లు స్థలములో ఒక పెంకుటిల్లు, ఒక రేకు షెడున్నాయి. ఆమెకు సంతానం లేనందున తన బావ కుమారుడైన సుందరము అనే వ్యక్తిని సుశీలమ్మ దత్తత తీసుకున్నారు. గతంలో సుందరం కుమారుడు కొల్లి ప్రఖ్యాత్ పేరిట ఈ ఆస్తి సెటిల్మెంట్ దస్తావేజును సైతం రాశారు. అయితే ఉపాధి నిమిత్తం సుందరం కుటుంబ హైదరాబాద్ ప్రాంతంలో సెటిల్ అవ్వటంతో చెల్లెలు వరుసు అయ్యే మేడపాటి రోజారాణి ఆమె భర్త ఆమోసును అందులో ఉండమని చెప్పారు. సంవత్సరాలు గడిచాయి. కొద్ది రోజుల్లో తాము సైతం ఇక్కడికి వచ్చేస్తామని, మీరు ఎక్కడైనా ఇల్లు చూసుకోండి అని ఇటీవల సుందరం కుటుంబ సభ్యులు ఆమోస్ కుటుంబానికి చెప్పారు. దీంతో ఎవరిల్లు ఎందుకు ఖాళీ చెయ్యాలి, ఇది మా ఇల్లు అంటూ ఆమోస్ కుటుంబ సభ్యులు సుందరం కుటుంబ సభ్యులపై ఎదురుదాడికి దిగినట్లు వారు వివరించారు. ఇంటిని కాజేసేందుకు కుట్ర పన్నారని వారు వాపోయారు. ఈ విషయమై స్థానికి పెద్దల సమక్షంలో ఎన్నిసార్లు వారించినా వారిలో మార్పు రాలేదు. దీంతో తమకున్న హక్కుతో వారిని ఇంటినుంచి ఖాళీ చేయించి పంపించామని వారు వివరించారు. ఈ క్రమంలో తమపై తప్పుడు పోలీస్ కేసులు పెట్టారని వారు ఆందోళన చెందారు. అలాగే మీడియా ముఖంగా తమ కుటుంబాన్ని అప్రతిష్ట పాలు చేస్తున్నారని వారు ఆవేదన చెందారు. కావున ఇకనైనా ఇలాంటి చర్యలను విడనాడాలని, లేనిపక్షంలో న్యాయపోరాటానికి దిగుతామని వారు స్పష్టం చేశారు. లేనియెడల వారిపై చట్టరీత్యా పరువు నష్టం కేసు వేస్తామని సుందరం కుటుంబ సభ్యులు వెల్లడించారు. దొంగ దస్తావేజులు సృష్టించి ఇల్లులు కబ్జా చేయడానికి ప్రయత్నిస్తున్న మేడపాటి ఆమోసు ఆమె భార్యపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు. ఇటువంటి వ్యక్తులు సమాజంలో చీడపురుగుల్లా తయారై మానవ విలువలను మంట కలుపుతున్నారని వారు అన్నారు. కావున సంబంధిత అధికారులు వీరిపై చర్యలు తీసుకోవాలని వారు విజ్ఞప్తి చేశారు. నమస్కారాలండి. నా పేరు కొల్లి విజయ సుశీల. నా భర్త పేరు చిరంజీవి గారండి. మా అత్తమామలు, మా అత్తమామలు, మామలు అన్నీ సంపాదించిన ఆస్తి అండి ఇది. ఇక్కడికి మా అత్తమ్మ, మా మామయ్య ఇక్కడ మమ్మల్ని పెడితే నేను నా భర్త ఇక్కడ ఏమి ఉండేది కాదు. నేను నా భర్త వచ్చి ఇక్కడ ఇదన్నీ చేసుకుని కొబ్బరి మొక్కలు వేసి నా కొడుకుని ఇక్కడ పడికేసిండి, నా కొడుకుని ఇక్కడ పడికేసి అంత చేకర చేసుకున్నామండి. ఇది మాదండి. మమ్మల్ని అతను ఎవరు అనాదిగా ఎక్కడో రోడ్డు మీద పడి ఉంటే ఆయన తీసుకొచ్చి ఇక్కడ ఇందులో పెట్టినందుకు మాకెంత మోసం చేసి మమ్మల్ని ఇంత తన ఇష్టం వచ్చినట్టు బాధ పెడుతున్నాడండి. మళ్ళీ మా మీద కన్నాలి దొంగతనాలు కట్టాడండి. నా పిల్లల్ని ఎంతో హింస పెట్టి నాది నా తాత ముత్తలు నా అత్తమామలు సంపాదించింది ఇది మాదండి. నా కొడుకండి. నా కొడుకుని మా బాబాయ్ గారు పెంచుకున్నారు. నా కొడుక్కి ఆస్తి రాశారండి. ఇలాగో జరిగిందండి. నేను నా భర్త కూడా అందరం కూడా ఇక్కడ కష్టపడి నేను ఇక్కడ పని చేసుకుని మొక్కలన్నీ నీళ్ళు పోసిందాన్ని నేనండి. పచ్చి బాలింతప్పుడు ఈ కొడుకు నెట్టుకుని ఇక్కడ పడుకోబెట్టుకుని ఇక్కడ నేను నా భర్త నా అత్తమామలు అందరూ కూడా వచ్చి ఇక్కడ అంతా చేశారండి. మా మామయ్య నాన్నగారు అక్కడి నుంచి మా మామయ్య గారి పేరు కొల్లి సుందరరావు గారండి, కొల్లి నీలమ్మ గారండి. నా పేరు విజయ సుశీల అండి. నా భర్త పేరు కొల్లి చిరంజీవి గారండి. నాకు 5 బిడ్డలండి. పెద్ద కొడుకు అండి. పెద్ద కొడుకు మా బావగారికి పిల్లలు లేనందువల్ల మా పెద్ద కొడుకుని మా తోడుకోళ్ళకి మా బావగారికి ఇచ్చామండి. ఆ కొడుక్కి రాసుకున్నారండి. ఇది మాదండి, మా వారసులదండి, మాదండి. ఎంతో కష్టపడ్డామని అందరికీ తెలుసండి. నా కొడుకు మొత్తం అందరికి గ్రామస్తులు అందరికీ తెలుసండి. ఎవరికి మరుగు చేసి మేము ఎవరిని వాళ్ళు పట్టుకుని తీసుకుంటాం కానీ ఒకటి దొంగిలింతాం కానీ లక్షలు అన్నారు, బంగారం అన్నారు. మమ్మల్ని ఎన్నో రకాలుగా మమ్మల్ని అల్లరి చేసి నానా విధాలుగా మమ్మల్ని బాధ పెడుతున్నారండి. ఇచ్చేతన్నారు. వాళ్ళు ఇవ్వలేదు బాబా అంటే అప్పుడు నన్ను కేకేసి మాట్లాడిచ్చారండి. అప్పుడు వాళ్ళని అన్నాను, అన్నయ్య అన్నాడు, మరి ఇచ్చేయాలి కదా బంగారం అన్నాడండి జాను. నేనేమన్నానంటే అలా కదన్నయ్య, వాళ్ళు ఇక్కడ ఉన్నారు కదా, అమ్మని తడపొడ చూశారు కదా, ఇంకా వాటి కోసం నువ్వు ఆశంతం ఎందుకు, వాళ్ళని వదిలే అయిపోలే అనేసి నేను చెప్పానండి. చెప్పి వాళ్ళందరూ సెటిల్మెంట్ చేసి మీరు వెంటనే ఖాళీ చేసి వెళ్ళిపోండి అని చెప్పాను. మేడపాటి ఆమోస్ ఉండే వాళ్ళనే ఆ పాపనే వాళ్ళ వెళ్ళిపోండి, మీరు ఖాళీ చేసి వెళ్ళిపోండి అని చెప్పేసి నేను వెళ్ళిపోయానండి. వెళ్ళిపోయిన తర్వాత మరి ఏం లంకెలు పెట్టుకున్నారు, మరి ఏం పెట్టుకున్నారో మొత్తం మీద వీళ్ళు కోర్టుకేశారండి. కోర్టుకేసి తిరుగుతుంటే ఇప్పుడు ఈ స్థలము మా తాత ముత్తాతలు సుందరరావు గారు బాబుదండి. అప్పుడు మేము అందరం అన్నదమ్ముల బిడ్డలో పంచుకున్న స్థలం అండి ఇది. ఇది ఆ మేడపాటి వాళ్ళకి దేనికి సంబంధించింది కొల్లి వాళ్ళదండి. ఇది ఒరిజినల్ కొల్లి వాళ్ళది. అయితే ఏంటంటే ఇప్పుడు ఆ డేవిడ్ గారు సుశీలమ్మ భార్య, డేవిడ్ గారు చనిపోయారు, సుశీలమ్మ చనిపోయిన జాన్ గారు రాసిందండి. ఇది వాస్తవం.
వాళ్ళకి కావాలని ఇల్లు దెబ్బేయాలనేసి మన పనికాంతి మీద ఉన్నది మనం పెట్టాము, పనికాంతి మీద మనం సంతకం పెట్టామనేసి 16 సంవత్సరాలు ఉన్నాము, ఆ హక్కుతోటి ఇల్లు దెబ్బేయాలనేసి వాళ్ళ ప్లాన్ తోటి చేసిన పని అండి ఇది. అంతేగాని జాను మోసం చేతము ఇంకోటి ఏమీ కాదు, అంత మోసం అంతా వాళ్ళదండి. నా పేరు కొల్లి సుందరం అండి. ఉండి మండలం గోరింతోట గ్రామం ఇది నా ఇంటి స్థలం, నా స్వగ్రామం. నేను ఇక్కడే పుట్టాను. ఈ ఇంటి స్థలంలో మేడపాటి ఆమోసు రోజా అనే వాళ్ళకి మేము ఆశ్రయం కొరకు వస్తే మేము ఇక్కడ ఆశ్రయం ఇచ్చాం. ఆ ఆశ్రయం ఇచ్చినందుకు గాని వాళ్ళు ఈ ఇల్లు మాది అని చెప్పేసి వాళ్ళు ఈ రోజు వాళ్ళు సొంతం చేసుకోవడం కొరకు ప్రయత్నం చేస్తున్నారు. ఇది మా జన్మ హక్కు, మా భూమి ఇది. ఈ భూమిని మాడపాటి ఆమోసు, మాడపాటి రోజా వాడు అన్నదమ్ములు చింతల అహరోను, చింతల మోషే, ఈతకోట రాజకుమారి వాళ్ళ కొడుకులు వీళ్ళందరూ వచ్చి మా మీద యుద్ధం చేసి ఇల్లు మాదని చెప్పి మా మీద దెబ్బలాడుతున్నారండి. ఇవ్వండి మా ఇంటి డాక్యుమెంట్స్, కాగితాలన్నీ ఉన్నాయి. మాకు కోర్టులో కేసు వచ్చిందంటున్నారు, ఏదేదో అంటున్నారు. ఈ ఆస్తి మాకు కొల్లి వరదయ్య గారు, మా ముత్తాత గారు, మా తాతగారు కొల్లి సుందర్రావు గారికి ఇచ్చారు. మా తాతగారు మా పెదనాన్న గారు కొల్లి డేవిడ్ గారికి ఇచ్చారు. వారికి పిల్లలైనందుకు గాను నన్ను పెంచుకున్నారు. నా కన్న తల్లి వీరు. ఓకే, ఇప్పుడు ఈ సందర్భంలో వారు గవర్నమెంట్ ఉద్యోగం చేసుకున్నారు. మా పెదనాన్న గారు మా పెద్దమ్మ గారికి బిల్లు రాశారు ఈ భూమిని. మా పెద్దమ్మ గారు నాకు రిజిస్టర్ చేశారు, సెటిల్మెంట్ డీడ్ రాశారు. సెటిల్మెంట్ డీడ్ రాశారు 2012లో రాశారు నాకు. నేను ఆ భూమిని నా కొడుకు ప్రఖ్యాతికి నేను 2018లో నేను వారికి రిజిస్ట్రేషన్ చేస్తాను ఈ భూమి. ఇప్పుడు వరకు అప్పటి నుంచి మేము శిస్తు కట్టుకుంటాము, మేము బతుకుతున్నాం. ఇక్కడ అన్యాయంగా వచ్చి మా భూమి లాక్కోవాలని మాడపాటి ఆమోసు, రోజా వాళ్ళ బావమమర్దులు ప్రయత్నం చేస్తున్నారు. మా ఇల్లు కొంచెం చూసుకుంటారు అని చెప్పేసి మాడపాటి ఆమోసు వాళ్ళకి మేము ఇచ్చాము. ఇక్కడ ఈ ఊరికే ఉండటం కొరకు మేము వాళ్ళకి ఆశ్రయం కొరకు ఇచ్చిన వాళ్ళని ఈ రోజు వాళ్ళు మా సొంతింటిని వాళ్ళు కాజేయాలని చెప్పి వాళ్ళు దొంగ కాగితాలు ఏదో పుట్టించి ఇది మాదని చెప్పేసి మమ్మల్ని బయటకు వెళ్ళడం కూడా ప్రయత్నం. అసలు అతను ఏంటంటే ఆకివీడులో 10th క్లాస్ ఎగ్జామినేషన్ పిల్లలు ఫీజులు వాడు కొట్టేసి తన్ని పడేస్తే ఆ విషయం నాకు ముందు తెలియలేదండి. తర్వాత తెలిసింది ఆ విషయం, ఇతను ఇంత మోసగాడని. మరి బాబు మా ఇంట్లో బయటికి ఖాళీ చేసి వెళ్ళిపోవడం లేదు, వీళ్ళు నాది అని చెప్పేసి మా మీద దెబ్బలాడుతున్నాడు. ఈ రోజు వరకు ఈ భూమి మా ముత్తాతలు కానీ ఇచ్చిన భూమిని వాళ్ళు కాజేయాలని చూస్తున్నారు. ఈ రోజు మేము ఎక్కడో హైదరాబాద్లో నివసిస్తాం. మేము మా జీవన వృత్తి కొరకు మేము హైదరాబాద్ వెళ్ళాం. మా పిల్లల్ని చదివినంతో హైదరాబాద్ వెళ్ళాం మేము. వాళ్ళు మా ఇంటి పైన కన్ను వేసి వాళ్ళు దీన్ని లాక్కోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. అదేవిధంగా గవర్నమెంట్ వారిని, కోర్టు వారిని మోసం చేసి ఈ భూమి నాదని ప్రయత్నాలు చేసి లాక్కోవడం కొరకు ప్రయత్నం చేస్తున్నారు వీళ్ళు. ఈరోజు చింతల మోసే, చింతల అహరోను, ఈతకోట రాజకుమారి వాళ్ళ పిల్లలు, మాడపాటి ఆమోసు, మాడపాటి రోజా, పైగా మా ఇంట్లో వచ్చి వాళ్ళు ఉండి వాళ్ళని దొంగతనం చేసాము, 10 లక్షలు పోయినాయి, 15 లక్షలు పోయినాయి అని చెప్పేసి మమ్మల్ని అలిగేషన్ మా మీద తీసుకొచ్చి మమ్మల్ని నేరస్తులు చేయాలని వాళ్ళు ప్రయత్నం చేస్తాను. ఒరిజినల్గా వాళ్ళ నేరస్తులు, దయచేసి వారి మీద తగిన చర్యలు తీసుకోవాలని చట్టం వారిని కోరుకుంటున్నాం.